నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శివ. పటాన్ చెరువు పరిధిలో అయితే ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన కూతుర్ని ప్రేమించడాన్ని ఆ అబ్బాయిని ఇంటికి పిలిచి చంపిన వైనం. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే శ్రావణ్ అనే వ్యక్తి తన కూతుర్ని ప్రేమించాడని చెప్పేసి ఆ వ్యక్తిని ఇంటికి పిలుచుకొని చంపిన వాడు. అంటే ప్రేమిస్తే ఇంకా అంతేనా, చచ్చిపోవాల్సిందేనా? అంటే ఇప్పుడున్న టైంలో ఇంకా ప్రేమ అంటే ఒక చావుకి దగ్గరకి వెళ్ళినట్టే అని అనుకోవాలా, ఏంటి అనుకోవాలి అసలు? ఈ అబ్బాయి శ్రవణ్ సాయి 19 years, 19 ఏళ్ళే. ఆ అమ్మాయి పేరు శ్రీజ, 18 ఏళ్ళు. అంటే ఇప్పుడే టీన్స్లోకి వచ్చారు. అంటే మేజర్కి తక్కువ, మైనర్కి ఎక్కువ. కొంచెం ఆ చిన్న ఏజ్, అది బార్డర్ లైన్ ఏజ్. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచి ప్రోలు అనే ఒక చిన్న గ్రామంలో అబ్బాయి అక్కడ పుట్టాడు. చిన్నప్పుడే పేరెంట్స్ లేరు. పెదనాన్న తీసుకొచ్చి చదివిస్తున్నాడు, పెంచుతున్నాడు. కాకాని వెంకటేశ్వరరావు ఆయన. అంటే వాళ్ళకి ఉన్నలో ఉన్నంత పర్వాలేదు. ఇప్పుడు బీటెక్ అక్కడ ఒక ప్రైవేట్ కాలేజ్లో, ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. అంతవరకు ఓకే. 10th క్లాస్ ఎక్కడైతే చదివాడో ఆ 10th క్లాస్లో శ్రీజ అనే అమ్మాయి పరిచయం అయింది. అప్పుడు వీళ్ళు ప్రేమించుకున్నారు. తర్వాత పలు రకాలుగా కలవడం, అసలు నువ్వు లేని నేను లేను, నేను లేక నువ్వు లేను అనేలాగా తయారైపోయింది వీళ్ళది. ఈ అమ్మాయి ఇంట్లో తెలిసింది, వీళ్ళ మమ్మీ సిరి, ఆమెకు తెలిసింది. ఆమె ఏంటంటే విడాకులు తీసుకొని హస్బెండ్తో దూరంగా ఉంటూ సింగిల్ మదర్ లాగా పిల్లల్ని పెంచుతుంది. వాళ్ళ వ్యక్తిగత కారణాలు. అమ్మాయి ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంది, తరచూ కలుస్తుంది అని తెలిసిన తర్వాత ఈమెకు చాలా రకాల వార్నింగ్లు ఇచ్చారు. అయినా సరే బయట ఎక్కడో దగ్గర కలుస్తున్నారు. ఈ కాకాని వెంకటేశ్వరరావు చెప్పిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ గండిమైసమ్మ దగ్గర ఒక పార్క్లో రోజు రాత్రంతా గడిపారు. అమ్మాయి గర్భవతి కూడా అయ్యింది. తర్వాత తీయించేశారు. అందుకే వీళ్ళు ఇదే కోపంగా ఉన్నారని ఆయన ఏదో చెప్పుకొచ్చాడు ఒక వర్షన్. వీళ్ళ అమ్మ చెప్పిన వర్షన్ ఏంటంటే, ఆయన చెప్పేవాడిని అబద్ధాలు. మా అమ్మాయి ఒకరోజు రాత్రి ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చింది, అది నిజమే, కానీ గర్భవతి ఇవన్నీ ఏమీ లేవు, ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు, మేమేమి అంత మందలు ఇచ్చామంతే, ఆ కోపంలో బ్యాట్తో ఏదో అలా తగిలితే ఆయన చనిపోయాడని వీళ్ళు వెర్షన్. సరే, ఎవరి వెర్షన్ వాళ్ళు. ఎప్పుడైనా ఏమైంది అని అడిగితే ఎవరైనా నా తప్పు ఉందని చెప్తారా ప్రపంచంలో? నా తప్పేం లేదు, మొత్తం వాడే అంటారు కదా. ఇది కూడా అట్లాంటి సిచ్యువేషనే. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ అబ్బాయికి 10 సార్లు ఆ సిరి అనే అమ్మాయి, వాళ్ళమ్మ పిల్ల తల్లి, అతనికి ఇంకొక అతనితో ఎఫ్ఐఆర్ ఉంది. అది నిజమో కాదు మనం తెలియనప్పుడు ఆయన పేరు అవసరం లేదు, పేరు ఆల్రెడీ రన్ అవుతుంది, అక్కర్లేదు మనకి. అతని సహాయంతో ఇతన్ని బెదిరించి ఏదో చేశారు అనే న్యూస్. ఇప్పుడు వీళ్ళు ఉండేది ఏంటంటే, మన సృజన లక్ష్మీనగర్ అని అక్కడ ఉంది. phase 1, phase 2, phase 3, phase 4 ఉంటాయి బీరంగూడ దగ్గర. దాంట్లో లక్ష్మీ సాయి మీడోస్లో వీళ్ళు ఉంటారు. ఆ దగ్గరలోనే ఆ అబ్బాయి హాస్టల్ తీసుకొని అక్కడ ఉంటున్నాడు, కాలేజీకి దగ్గర ఉంటుంది అని. తరచూ కలుసుకోవడం వీళ్ళిద్దరు. ఎంత మందలించినా లేదు, నేను ఆమె లేని బతకలేననే రేంజ్కి వచ్చేసారు. వీళ్ళని ఏం చేద్దామని చెప్పి తల్లి కొత్తగా ఆలోచించి, సరే బాబు, ఓకే, ఎంత చెప్పినా మీరు వినట్లేదు కదా, మేమేదో నిర్ణయం తీసుకుంటాము, వచ్చేసి ఒకసారి ఇంటికి రా, మరి మాట్లాడదాం. నీకంటే ఎవరు మమ్మీ డాడీ లేరు, మరి ఎదురైనా వస్తాడో రాడో తెలియదు, మరి ఏం చెప్పావు నీ ఇంట్లో? నేను కూడా ఏదో రకంగా మాట్లాడాను, నేను ఒకదాన్నే ఉన్నా కదా, మాకంటే ఒక భయం ఉంటుంది కదా, ఆడపిల్ల, ఇంట్లో మగ దిక్కు లేదు, ఇల్లు ఇది. నిజమే అనుకున్నాడు పిల్లోడు. వచ్చేసాడు, ఈ లక్ష్మీ సాయి మీడియోస్కి వచ్చాడు మాట్లాడదాము అని. మాట్లాడిన తర్వాత, ఏరా నీకు కావాల్సి వచ్చిందా, ఇలా ఓ 2 మాటలు. ఏం పెట్టి పోషిస్తావురా నువ్వు? నేను ఏదో ఒకటి పెట్టి పోషిస్తా అంటే ఎలా ఇస్తావు అమ్మాయిని? అటు కూడా ప్రేమించావు, కరెక్ట్, నీ ప్రేమలో సిన్సియారిటీ ఉంది, ఒప్పుకుందాంలే. మనిషి చనిపోయినప్పుడు అంత మాట్లాడదు, కానీ కొన్ని నెగిటివ్స్ అన్ని వైపులా ఉంటాయి. ఏం పెట్టి పోషిస్తావు? ఆన్సర్ లేదు. ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా. నీకు ఎట్లా, ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ చెప్పు నార్మల్గా? శ్రీజ చెప్పింది, ఇంట్లో నుంచి ఏదో తీసుకొస్తా బంగారం, మనం ఏదైనా చేసుకుందాం. ఇప్పుడు పెళ్ళైనా కట్నమైనా ఇవ్వాల్సిందే కదా. అంటే వీళ్ళు అంత ఆలోచించేస్తున్నారు, ఓవర్ మెచ్యూర్డ్ థింగ్స్ అంతా కూడా. ఇంట్లో పెద్దోళ్ళకి ఇవి నచ్చవు.
నచ్చక ఏమైంది, ఒక 2 మాట అంటే ఆయన కుల ప్రస్తావన వచ్చింది. వాళ్ళది పెద్ద కులమే, అమ్మాయి కంటే పెద్ద కులమే. ఇట్లా ఆ మాట అటు ఇటు ఏటేటో తిరిగింది. కోపం వచ్చేసింది. ఏరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది ఇది అని చెప్పేసి ఫస్ట్ చేతులతో కొట్టారు. దగ్గర ఒక పెద్ద బ్యాట్ ఉంటే తీసుకొచ్చి ఇద్దరిని కొట్టారు. వీళ్ళిద్దరు ఎదురు తిరుగుతున్నారు ఇంట్లో. మేముంటా ఆయన ఏం మమ్మీ నువ్వు అని అతనికి సపోర్ట్ చేయడం, ఈ అమ్మాయి కూడా. వీళ్ళిద్దరు ఒకే మాట మీద ఉండడం ఈ ఇంట్లో వాళ్ళకి నచ్చల. ఏం నువ్వు దాంతో వత్తాసు పలుకుతున్నావు, మా కూతురుతో నీకేంటి వాడితో, నువ్వు మా తరఫున మాట్లాడగానే వాడి తరఫున మాట్లాడుతున్నావు ఏంటి, ఇలా బ్యాట్ ఇద్దరిని కొట్టింది. ఈ పిల్ల చెయ్యి ఇరిగింది. కొట్టింది, ఈమెని కొట్టింది, వాడిని కొట్టింది. తల మీద గట్టిగా కొట్టేసరికి స్పృహ కోల్పోయి పడిపోయాడు. కత్తులతో కూడా దాడి చేశారు అంటున్నారు. మరి కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. బ్యాట్ పట్టుకొని కొట్టడం అయితే నిజమే, కొంచెం గట్టిగానే బలంగానే కొట్టింది. కూతురు చెయ్యి ఇరిగిపోయింది. కాసేపు వరకు చూశారు. వాడేమో స్పృహ కోల్పోయి అట్లా ఉంటే లేస్తాడులే వాడు ఏదో టైం కన్నట్టు అక్కడ కూర్చొని వాడిని లోపలికి తాళం వేశారు. ఎంత కాదన్నా కూతురు కదా. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆమె చెయ్యిని ఏదో చూపించి ఇంటికి వచ్చిన తర్వాత వాడు లేవట్ల. ఏమైందని చూసి ఏదో అయ్యి ఉంటుందేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఏదైనా హాస్పిటల్లో పడేసి చేతులు దులుపుకుందాం అనుకున్నారు. హాస్పిటల్లో పడేసిన తర్వాత అప్పటికే ఆయన చనిపోయాడని తెలిసిపోయింది. అంత గట్టి కొట్టారు, మరి ఊపిరాడక చనిపోయాడు. ఇక్కడ తల మీద బలంగా ఇష్టం ఉన్నట్టు కొడితే ఏంటి ఉంటుందా మనిషి ప్రాణాలు. ఆడెంత పాపం చిన్నపిల్లాడు, 19 years. అందుకు మైనర్కి ఎక్కువ, మేజర్కి తక్కువ, 19 years అంతే. సో ఏమీ చేయలేని పరిస్థితి. అడగడానికి ఎవరు లేరు. పెద్దనాన్న వస్తాడు. ఇప్పుడు పెద్దనాన్న ఏమంటాడు, మొత్తం వాళ్ళు చేశారు వాళ్ళ మీద అన్నీ అంటూనే ఉంటాడు. అలా జరిగింది ఇలా జరిగింది అని. అమ్మాయి తప్పు ఉంది, మా వాడు తప్పేం లేదు అని చెప్పడం. వీళ్ళ వైపు ఏంటి, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థమవుతుందా, మా అమ్మాయి ఏం కాదు, మొత్తం వాడే ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి వీళ్ళు ఇలాంటి డిస్కషన్లు నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్. అంటే వాళ్ళ కూతుర్ని మొత్తం చెడిపేశాడు, అన్యాయం చేశాడు, నా కూతురికి ఇప్పుడు ఎట్లా చిన్నపిల్ల అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఇంకో పెళ్లి చేయాలన్నా కూడా ఒక ఇన్సిడెంట్ అయ్యి పోలీస్ కేసు అయ్యి ప్రపంచమంతా తెలిసిన తర్వాత వాళ్ళకి అవకాశం లేదు. రేపు నాలాగే నా కూతురు తయారవి ఇంట్లో ఉంటుంది. నాక పెళ్ళయ్యాక విడిపోయా, ఈమె ప్రేమించి విడిపోయింది, అందరికీ తెలిసింది, మనకేం చేయలేము. ఒకటి విషయం అయితే నిజం, కూతురుతో ఇంకొకరు తిరుగుతున్నాడు, రాత్రులు కూడా గడిపారని తెలిస్తే ఏ తల్లికైనా కోపం వస్తుంది. అంటే ఇంకొక వర్షం కూడా వస్తుంది. అంటే ఇందాక నేను ఇంటరప్ట్ చేయలేదు మిమ్మల్ని. ఎవరైతే ఈ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ మమ్మీ ఎవరితో అయితే ఉంటుందో అతను ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు, అందుకే నేను ఆ రోజు తనని పిలిపించుకొని అందుకే బయటికి వెళ్ళినా అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తుంది. ఆ అమ్మాయి చెప్పిందని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తుంది. అందులో వాస్తవం లేదంటారా మరి? అదే పిల్ల చెప్తుంది. అంటే ఈ టైంలో ఎవరిని నమ్మలేమ్మా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరి వెర్షన్ వాళ్ళు ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటి, వాళ్ళ అమ్మ వీళ్ళని ఇప్పుడు ఈ అమ్మాయికి నా బాయ్ ఫ్రెండ్ని చంపేసింది, మేము కలిసి ఉండాలనుకుంటే వీళ్ళు మమ్మల్ని విడదీస్తున్నారు. ఎంతైనా ప్రేమికులకి పేరెంట్సే విలన్స్. ఇక వాళ్ళ మమ్మీ నువ్వు ఒక అంకుల్తో ఉండడంగా లేనిది నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. వాళ్ళ కోపం వస్తుంది. అంతే కదా. ఇప్పుడు తల్లి ఎవరితోనో ఉంటుందా, నువ్వు వాళ్ళతో తిరగట్లేదా, నేను వీళ్ళతో తిరుగుతున్నా, అట్లాంటి మాటలు వినలేరు. కోపం వచ్చి కొడతారు. ఇట్లాంటి డిస్కషన్లోనే గొడవలు అయ్యేవి. కాకపోతే ఏంటంటే మీరు కొట్టడం వరకు ఓకే, మందలించలేరు, సరే ఒకటి దెబ్బేసి కూర్చోబెడదాం అన్నట్టు ఓకే. బ్యాట్లు కత్తులు కటార్లు పట్టుకొని మనిషి ప్రాణాలు కదమ్మా. కార్లతో గుర్తించడాలు, ముక్కలు చేసి ఆడేయడాలు, పాతి పెట్టడాలు, మ్యాన్ హోల్ వేయడాలు, ఇవన్నీ చెయ్యొద్దు. అసలు ఎందుకు ఇంత క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఏంటి అసలు క్రైమ్ రేట్ పెరగడానికి? సింపుల్గా గొడవ మామూలుగా స్టార్ట్ అయ్యే తీవ్రంగా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, పిలిస్తే అబ్బాయి వచ్చాడు, వార్నింగ్ ఇద్దామని అనుకున్నారు. కూతురు కూడా అతనికి వత్తాసి పలికింది, తల్లికి కోపం వచ్చింది. ఆ మాట పెరిగి నువ్వు ఎవరితోనో తిరగలేంది, నేను వీడితో తిరిగితే తప్ప, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు పిల్లలు. వాళ్ళకి ఆ వయసు అప్పుడే మెచ్యూర్ అయిన మైండ్స్, మాకు చాలా ప్రపంచం తెలుసని ఫీల్ అవుతూ ఉంటారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అప్పుడు పేరెంట్స్ కోపం వచ్చి దగ్గర ఏది ఉంటే దాంతో కొడతారు. ఆ టైంలో నువ్వు వాడే ఆయుధం బట్టి అవతల మనిషి ప్రాణాన్ని బట్టి కేసులు స్టార్ట్ అవుతాయి. అంటే ఇదేం ప్లాన్డ్ వన్ కాదు, జస్ట్ హెచ్చరించి పంపిద్దాం అనుకున్నదే కానీ కొట్టి చంపుదామని అనుకోవాలా. గట్టి వార్నింగే ఇద్దాం అనుకున్నారు, తాడోపేడో తేలుద్దాం అనుకున్నారు. వీళ్ళని కంపల్సరీ విడిపిద్దామనేసి వాళ్ళ పెద్దనాన్నతో కూడా మాట్లాడిందంట గతంలో. వీళ్ళు మాది పెద్ద క్యాస్ట్ అని ఆయన మాట్లాడాడంట. అంటే వీళ్ళ
అట్లా కూడా వీళ్ళు హర్ట్ అయి ఉంటారు. మీరు పెద్ద క్యాష్ అయితే మీకు ఏమన్నా ఉందో ఏంది, మాకు లేనిది ఏంటి, మా ఇల్లు చూడు. నువ్వు పెద్ద క్యాష్ అయితే వాడు ఏదో పిచ్చి హాస్టల్లో ఉంటున్నాడు, పేరెంట్స్ లేరు. మా అమ్మాయి నేను బాగా పెంచా, చూడు దానికి ఇంత గోల్డ్ కొనిచ్చా, ఇలా ఆమె పేరు మీదే ఉంది, ఇట్లాంటివి ఏవో చెప్తా ఉంటారు. ఇవే గొడవలు మా చిన్న గొడవలే. ఎవరు కొట్టుకొని కత్తులు బట్టి రెడీకి ఇట్లా పెట్టుకోరు, వెనకాల కత్తులు రాగానే నరికేద్దామని. ఒక మాట పెరుగుతుంది. వినగూడని మాటలు వినాల్సి వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే దగ్గర ఏది ఉంటుంది తీసి ఇసురుతారు. ఇక్కడ క్రైమ్ జరుగుద్ది. అవి ఇప్పుడు క్రికెట్ బ్యాట్ బట్టి కొడితే అసలు అంటే అంతగా కొట్టాల్సిన అవసరం ఏంటో మరి, బట్ అయ్యింది. స్కూల్లో టీచర్స్ అయినా అంతే, సమ్ టైమ్స్ కొట్టకూడదు. బేసికల్లీ వాళ్ళు ఏదో తప్పులు చేస్తారు, వీళ్ళు ఒళ్ళంతా వాతలు పెడతారు, మళ్ళీ వీళ్ళనే నిందిస్తూ ఉంటారు వచ్చి, మా పిల్లల్ని రాచి రంపాన పెట్టింది అని. ఏదో చేస్తారు పిల్లలు చేయకూడనివో. ఇప్పుడు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేసి సిగరెట్ కాల్చాడు అనుకో, ఇద్దరు ఫ్రెండ్స్, ఆ ప్రిన్సిపల్ కొట్టడా? ఖచ్చితంగా తప్పు చేస్తున్నాడు కాబట్టి కంపల్సరీ. ఇప్పుడు వీడు వెళ్ళి అవి ఈ పంత వాతలు పెట్టిందని ఇంట్లో చెప్పగానే వాళ్ళ గొడవకి వస్తాడు. కానీ ఇక్కడ వీడు చేసిన మాత్రం దాచేస్తాడు. ఇట్లాంటివన్నీ అవుతాయి. ఇక్కడ కూడా ఇదే జరిగింది. కూతుర్ని ఆ అబ్బాయితో, ఆ చిన్న వయసు వీళ్ళది, ఏం చేస్తారో తెలియదు. మీకు పెళ్లి చేయొచ్చు, ఇప్పుడే పెళ్లి చేస్తాం, ఎట్లా బతుకుతారు? నువ్వు ప్రైవేట్ హాస్టల్, నువ్వు ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఉండాలన్నా కూడా ఏదో రకం మీరు బతకాలి. లేదు కదా, అంత చిన్న రూమ్లో రోజు అంట్లు తోముకుంటూ కింద పడుకోవాల్సిన అవసరం నా కూతురికి లేదు. ప్రజెంట్ అది బాగానే ఉంది. మంచిగా పెంచాలంటే నువ్వు మంచి జీతగాడి అవ్వాలి. రేపటి రోజు ఉద్యోగం తెచ్చుకో, 20 years రాని 24 years రాని మంచి జాబ్ తెచ్చుకో. ఈ లోపు మనం అంటే వీళ్ళు వినరు. ఈ గ్యాప్లో నువ్వు నీ కూతురికి ఎవరితోనో పెళ్లి చేసేస్తావు, నా వల్ల కాదని వాళ్ళకి ఇప్పుడే కావాలనిపిస్తుంది. పెంచే స్తోమత ఉండదు. వీళ్ళిద్దరు ఒకే దాటి మీద ఉంటారు, ప్రేమికులు. వీళ్ళకి పేరెంట్సే విలన్స్, ఏం మాట్లాడతారో కూడా తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ కేసు ఎటు వెళ్ళారు? ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు హత్య చేసినట్టే, తను చనిపోయాడు. మరి ఇప్పుడు ఇది కేసు నడిచే అవకాశం, అందరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరి అందరూ నిందితులేక, మంచి ప్రాణం తీసారు. అమ్మాయితో సహా అంటారు, అమ్మాయితో సహా అందరిని అరెస్ట్ చేసి లోపలేస్తారు. అందరు కారణం నువ్వే కదా. నువ్వు A1 A2 A3 ఇవన్నీ ఉంటే వీళ్ళందరూ వీళ్ళ లైఫ్ అంతా పాడైపోయినట్టేనా? లైఫ్ పాడైపోయినట్టంటే కంట్రోల్ జైల్లో ఉంటారు. తర్వాత కేసు నడుస్తుంది. ఎప్పుడన్నా శిక్ష పడితే